శ్రీదేవి అండి నా పేరు. శ్రీవారి పాదాలు భరతనాట్యం డాన్స్ అకాడమీ కొన్ని సంవత్సరాలుగా మేము చేస్తున్నాము. ఈసారి అయ్యప్ప స్వామి అవతారం చేద్దాం అనుకొని కాన్సెప్ట్ తీసుకొని డాన్స్ కాలేలాగా చేసాము. మొత్తం 188 మెంబర్స్ ప్రోగ్రామ్ చేశారు. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కలిసేసి ప్రోగ్రామ్ చాలా బాగా వచ్చింది. చీఫ్ గెస్ట్ గారు కూడా జడ్జి గారు వచ్చారు. ఇంకా మామిడారి కృష్ణ గారు వచ్చి చాలా బాగుంది, చాలా మాట్లాడారు మామిడారి కృష్ణ గారు. తర్వాత దీపిక కొంచెం మొండ మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ వచ్చారు. తర్వాత ఎవరికైతే మేము అయ్యప్ప స్వామి ప్రోగ్రామ్ కోసము పర్మిషన్ తీసుకున్నామో ఆ టెంపుల్ పూజారులు ఆచార్యులు కూడా వచ్చి ఆశీర్వదించారు. అందరూ సిద్ధి వినాయక స్వామి టెంపుల్ పూజారులు వచ్చారు. అచ్చా, ఈ కాన్సెప్ట్ మీకు అయ్యప్ప ఈ టైంలో చేయాలని ఎలా అనిపించింది? అలా ఏం కాదండి, నార్మల్గా దసరాకి ఎప్పుడు గజ పూజలు చేసుకుంటాము. సో అలా చేసినప్పుడు ఎవ్రీ ఇయర్ ఆలోచిస్తాను నెక్స్ట్ డే ఏం ప్రోగ్రామ్ చేద్దామని. సో ఆ స్టేజ్ పైన అయ్యప్ప కూర్చున్నట్టుగా నాకు అనిపించింది. సో ఆయనే చేపించుకున్నాడు ప్రోగ్రామ్. నాకైతే ఆలోచన లేకుండా, ఎందుకంటే మాకెవరికి తెలియదు అయ్యప్ప ఎవరు గుడిలోకి వెళ్ళలేదు, ఎవరు మాల కూడా వేసుకోలేదు. సో అది ఆయనే వచ్చి చేపించుకున్నాడు. చూసాము, చాలా బాగుంది, న్యూ కాన్సెప్ట్ బాగుంది. ఇప్పటివరకు చాలా రేర్గా చేస్తారు చాలా మంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. అంటే అందరూ 41 days దీక్ష చేస్తారేమో, నేను ఈ సాంగ్ కోసం ఒక 3 months దీక్ష చేశాను. చాలా అంటే సాంగ్ దాని గురించి తెలుసుకోవడము, స్టోరీ గురించి, ఆడపిల్లలు వద్దా కేరళ నుంచి పర్మిషన్స్ తీసుకోవడము, వాళ్ళ దగ్గర నుంచి స్టోరీ తీసుకోవడము, ఒక 3 months కష్టపడితే కానీ ఈ ప్రోగ్రామ్ అవ్వలేదండి. అచ్చా, సో ఇంతమంది మీకు అభిమానంగా చీఫ్ గెస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీ. మీ సంస్థ ద్వారా ఇది ఎన్నో ప్రోగ్రామ్ మేడం? ఇది అయిపోయిందండి, ఒక 100+ అయిపోయే ప్రోగ్రామ్స్. సూపర్ సూపర్. 9 ఏళ్ళుగా ఎంతమంది విద్యార్థులు మీకు అంటే ఒక 1000+ ఉంటారండి పిల్లలు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు. అకాడమీలో అయితే 300+ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఎంతమందికి రంగప్రవేశం అంటే మా గురువు గారు చెప్పినట్టుగా 10 సంవత్సరాలు పూర్తి చేస్తే తప్ప రంగప్రవేశం చేయకూడదు. ఇలా చిన్నపిల్లలకి చేయడం కాదు, పూర్తిగా అవ్వాలి. అయిన తర్వాతనే రంగప్రవేశం చేపిస్తాం. ఇప్పుడు మాకు ఈ మార్చికి 10th year anniversary అవుతుంది. 10 years ఏప్రిల్ నుంచి కంటిన్యూ రంగప్రవేశాలు ఉన్నాయి. ఒక 13-14 మెంబర్స్ రంగప్రవేశానికి రెడీగా ఉన్నారు. 10 years అవ్వగానే మొదలు పెట్టారు. మీ దీంట్లో ఈ 9 ఏళ్లలో ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తారు. అన్నిటికన్నా మంచి కార్యక్రమం మీరు ఇదే అండి అయ్యప్ప. సూపర్ అయ్యప్ప ఎందుకంటే తెలియని కాన్సెప్ట్ తీసుకొని చేశాను నేను. నాకు ఇది అసలు ఏమీ తెలియని కాన్సెప్ట్, నేను చేయాలనుకుంది కాదు, ఆయన చేయించుకుంది. అందుకే బాగా సక్సెస్ అయింది. ఇంక ఇది లైఫ్ లో ఇంకా దీని తప్ప ఇంకేది రాదు. ఇంకేం చేసినా దీని చాలా బాగుంది. సక్సెస్ఫుల్ జర్నీ 10 years కంప్లీట్ కాబోతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? అందులో చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది పిల్లలు మన సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పిస్తూ వాళ్ళు మన కళల గురించి కూడా నేర్పిస్తున్నప్పుడు మీకు యాజ్ ఎ గురువుగా మీరు ఎలా? చాలా అంటే ఇది ఏదో మనము అంటే కొంతమందిని దేవుడు పంపిస్తాడు కదండి కొన్ని పనులు చేయడానికి. మేబీ నన్ను మా ఫ్యామిలీ ఏది ఇట్లా నాట్యానికి కానీ సంగీతానికి కానీ రిలేటెడ్ కాదు, కానీ నాకు అది ఎలా వచ్చిందో మరి అది శివుడి అనుగ్రహం. ఇంకా అలాగే వెళ్ళిపోతున్నాను నేను ఆధ్యాత్మిక సైడ్. ఇంకా ఇవాళ నాకు అనిపించింది వేరే ప్రోగ్రామ్స్ చేయడం కంటే ఆధ్యాత్మికంగా చేయడం చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఏ దేశాల్లో అక్కడ ఆ స్టేజ్ ఈ స్టేజ్ కాదు, ఆధ్యాత్మికంగా చేసిందే చాలా చాలా రిలీఫ్ అనిపిస్తుంది మనసుకి. మీరు మీ గురువుల గురించి మాట్లాడారు. మా గురువు గిరిజాదేవి గారు భద్రాచలంలో నేను 4 years ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. నేను 10th class ఉన్నంత వరకు మా గురువు గారు ఉన్నారు. నా మ్యారేజ్ అయినప్పుడు గురువు గారు ఉన్నారు. నేను హైదరాబాద్ వచ్చిన 1 yearకి మా గురువు గారు చనిపోయారు. ఇక్కడ నేను ఎవరి దగ్గర అయితే నేర్చుకోలేదు, ఓన్లీ మా గురువు గారు గిరిజాదేవి గారు. ఆవిడ స్ఫూర్తి ఆవిడ సహకారంతో తల్లిదండ్రులు ప్రోత్సాహం. మా తల్లిదండ్రులు మా మల్లికాంబ, మా నాన్న పేరు శ్రీనివాస్ గారు చనిపోయారు. వాళ్ళు కూడా చాలా బాగా నేర్పించారు నాకు. చిన్నప్పుడు డబ్బులు లేకపోయినా సరే వాళ్ళు వాళ్ళది ఉన్న దాంట్లో చేసుకొని నాకు నేర్పించారు. ఇంకా మీ హస్బెండ్ బెటర్ హాఫ్ ఎంత పాత్ర ఉంటుంది? బ్యాక్బోన్ అంతా అతనే, లేకపోతే ఇంత బయటకు వచ్చి నేను చేసేదాన్ని కాదు. ఈ 3 months ఇంట్లో ఏముంది, ఉంటుందా, అదుందా, ఇదుందా, ఫస్ట్ నీ పన్ను చేసుకో చాలు. ఇప్పటివరకు మీ సంస్థ కానివ్వండి, మీరు కానివ్వండి, ఎన్ని అవార్డ్స్ సెంటర్ చేసుకున్నారు? చాలా వచ్చాయండి అవార్డులు. కేరళ, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, వియత్నాం, బ్యాంకాక్, అండమాన్ నికోబార్, అన్ని దేశాల్లో చేస్తున్నాం ప్రోగ్రామ్. మీ సంస్థ ద్వారా ఎన్ని ప్రదర్శనలు ఇచ్చుంటుంది ఇప్పటివరకు? తెలియదండి, చాలా లెక్కలేదు, ఇంకా లెక్క పెట్టలేదు. ఇప్పుడు అన్ని టెంపుల్లో అయితే చేశాను నేను. కాశీ నుంచి మొదలుపెట్టి బద్రీనాథ్, కేదార్నాథ్ వరకు ప్రోగ్రామ్ చేశాను. నెక్స్ట్ ఇంకా
భవిష్యత్తులో ఎలాంటి ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నారు? ఇంకా ఆధ్యాత్మికంగా వెళ్దాం అనుకుంటున్నాను. మీరే రెండు మాట్లాడుతున్నారు. నా పేరు పద్మావతి అండి. నేను కూచిపూడి గురువుని. ఈ శ్రీవారి పాదాల్లోనే నేను కూడా గురువుగా పనిచేస్తానండి. సో ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇద్దరం కలిసిమెలిసి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో ఆ భగవంతుడు దయాకృపతో మేము ఈ స్టేజ్లో ఉన్నాము. సో మాకు కూడా అందరూ సహకరించారు, పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అంతా. మేడం, మీ గురువు ఇప్పటివరకు ఎంతమంది శిష్యుల్ని, ఎంతమంది గురువుని తయారు చేసి ఉంటారు? మేము ఎంతమంది ఉంటారు? కూచిపూడి కూచిపూడి 100 ఉంటారు. కూచిపూడి భవిష్యత్తులో బ్రాంచెస్ కూడా ఇప్పుడు ఏది మా గురుగారు అదే తొందరపడద్దు అన్నారు. 10 years తర్వాత అన్నారు. నేను ఒక 30 years అయిన తర్వాత అప్పుడు అన్ని బ్రాంచెస్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఓపెన్ చేద్దామని, అందుకే పిల్లల్ని కూడా నేను ట్రైన్ చేసి పెడుతున్నాను గురువులాగా తయారు చేయడానికి. నేర్పించి పంపించడం కాదు, వాళ్ళు కూడా గురువులాగా కావాలి. వెరీ నైస్. థ్యాంక్ యూ.